హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశ్రేష్టమైన నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము కీర్తనలు 94వ కీర్తన 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. In the multitude of my thoughts within me, the comforts delight my soul. Amen. Psalms chapter 94 verse 19. మీరు కూడా అనేకమైన విచారములు కలిగి ఉన్నారా? ఎవరికండి విచారములు లేనిది ఈ కాలంలో? ప్రతిరోజు ఒక కొత్త ఆలోచనలతో, కొత్త సమస్యలతో విచారములు హెచ్చుగా ఉన్నాయి కదా. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా ఏదైనా కలిగి ఉన్నారంటే అది కేవలం ఈ విచారాలు మాత్రమే, ఈ ఆలోచనలే మనిషిని ఒక్క పట్టాన నెమ్మదిగా కుదుటుగా ఉండనివని ఈ యొక్క ఆలోచనలు దావీదు గారిని కూడా చుట్టుముట్టాయట. అయితే ఆయన అంటున్నారు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవుడు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆయన గొప్ప ఆదరణతో మీకు నెమ్మది కలగజేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి వయసు ప్రకారం వాళ్ళకు కష్టాలు ఉంటున్నాయి. ఈ యొక్క విచారాలు ఉంటున్నాయి. బిడ్డలకైతే వారి చదువుల పట్ల, యవనస్తులకైతే జాబ్స్ పట్ల విచారం, ఇంకా మ్యారేజ్ అయిన కపుల్స్కి అయితే చెప్పక్కర్లేదు. ఇంకా పిల్లలు ఉన్న కపుల్స్కి అయితే ఎన్నో తలమునుకలు అవుతూ ఉంటారు. ఇన్నింటిలో మీకు నెమ్మది కావాలి కదండి, ఆదరణ కావాలి కదండి. అందుకే ఆయన పాద సన్నిధికి రండి. అందుకే దేవుడితో మామూలుగా అయితే మనకు ఆయన ఇచ్చిన 24 గంటల్లో దశంభాగం ఆయనకి ఇవ్వాల్సిందే కదండి, 2.5 గంటలు. కానీ ఒక 10 నిమిషాలు ఉదయము సాయంత్రము దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఆదరణ మీకు నెమ్మది కలగజేస్తుందండి. అది మీ కొరకండి. జీవాహారము ప్రతిరోజు మీకు ఉదయాన్ని దీన్ని భుజించినట్లయితే సాయంత్రం వరకు మిమ్మల్ని కాచి కాపాడుతుందండి. మీ యొక్క ప్రాణములకు పుష్టి కలుగుతుంది, మీ ఎముకలకు, మీ దేహములకు. అందుకే ఈ నెమ్మది కొరకు ఈరోజు ఈ ప్రపంచమంతా పరుగులు తీస్తూ ఉంది. మనము డబ్బు ఇచ్చి కొనలేనిది కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక సహోదరిని చూద్దాం. ఆమె కూడా అంతే విచారపడుతూ ఉందన్నమాట. ఎంతగానో తొందరపడుతూ ఉంది. ఎందుకొరకంటే ఒక మంచి పని కొరకే. ఆమె లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం నుంచి 42 వచనములు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆమె ఎవరంటే మార్త. ఇది మార్త అనేక మందికి తనకు ఇష్టంగా ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి పరిచర్య చేయడము, అంటే వారికి వంట చేసి పెట్టడము, ఆదరించడం అన్నది చాలా ఇష్టమైన పని. చాలా మంచి అలవాటు కదండి. అందుకే ప్రభు వారు వస్తున్నారంటే ఆయనతో పాటు 12 మంది బెటాలియన్ కూడా వచ్చేస్తారు, శిష్యులు కదా. ఇంకా ఆయనకు డియరెస్ట్గా ఉన్నవాళ్ళు, లేదా దారిలో ఎవరైనా స్వస్థపరిచింటే వాళ్ళు కూడా ప్రభు నేను వెంబడిస్తానంటూ వస్తారు. వాళ్ళందరికీ భోజనం సిద్ధం చేస్తూ ఉంది. చాలా మంచి పని కదా. అయితే తన సహోదరి దేవుడు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంది, ఆయన మాటలు వింటుంది. అప్పుడు ఈ మార్త వచ్చి అంటుంది కదా, ప్రభువా చాలా వంట చేయాల్సి ఉందయ్యా, చాలా పనులు ఉన్నాయి, నా చెల్లిని నాకు సహాయంగా పంపు, నీ పాదముల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది కదా, నా గురించి నీకు చెంతలేదా, నన్ను పట్టించుకోవాలని ఇంత కష్టపడుతున్నా అని అడుగుతుందండి, చాలా అమాయకంగా కదా. అందుకు ప్రభు అంటున్నారు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ప్రియ సహోదరి సహోదరుల, మనకు కూడా ఇవాళ అవసరమైంది ఒక్కటే. ఆయన పాద సన్నిధి దగ్గర కూర్చొని ఒక్కసారి జీవగ్రంథంను తెరిచి ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు అని వినగల చెవిని మనము ఆయనకి ఇవ్వాలి. గ్రహింపగల హృదయాన్ని అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ మార్త నేను కష్టపడి చేస్తున్నాను అనుకుంటుంది, కానీ ఒకవేళ ఆ విధంగా కామ్గా దేవుని పదాల దగ్గర కూర్చోంటే ఒక అద్భుతమును చూడగలిగేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అనేక జనసమూహమును దేవుడిని వెంబడించి 3 దినములు నీరు లేకుండా, తిండి లేకుండా ఆయన మాటలు వింటూ అలా కూర్చుండిపోయారు. అప్పుడు ప్రభు వారు ఏం చేశారు? వారందరికీ భోజనం పెట్టారు. ఒక అద్భుతము జరిగింది అక్కడ. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆకాశం వైపు కనులెత్తి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
విరిచి వాటిని శిష్యులకి ఇచ్చి అందరికీ పంచిపెట్టగా అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినవి 12 గంపలు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంత పంచినప్పటికీ ఇంకా మిగిలి ఉందండి. మీరు ఒకవేళ సేవకు పిలువబడిన వారైతే, సేవా పిలుపు మీకున్నట్లయితే దేవుడు నీ దగ్గర ఒక గంపను ఉంచాడు. పంచిపెట్టడానికి సిద్ధపడు, వెనకడుగు వేయ మాకు. దేవుడే జరిగించేవాడు కార్యము. నీకు తలాంతులను ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతివేసి ప్రభువా నీవు విత్తంచోట కొయ్యవాడవని దేవుణ్ణి మళ్ళీ నిందించకండి. దయచేసి దేవుడిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడండి, వాటిని మల్టిప్లై చెయ్యండి. ఆయన వస్తాడు ఏదో ఒక రోజు, దొంగ వలె ఏ గడియ వస్తాడో తెలియకుండా వస్తాడు. అప్పుడు మన బాస్కు మనం లెక్క చెప్పాలి. ఏది నేను నీకు ఇచ్చిన వాటితో నేను నిన్ను మరింత ఎక్కువ చేయమను కదా, డబుల్ చేసి సంపాదించమను కదా, ఏం చేసావని. అప్పుడు సిగ్గుతో తల వంచువారుగా ఉంటారా, లేదా బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీవు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో అమ్మా, పాలు పంచుకో అయ్యా అంటారు. ఎంత మధురమైన క్షణం కదండి. అందుకేనండి ఈ లోకంలో విచారములు కామన్, ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిని అవన్నీ మర్చిపోయి స్తుతించేవాడు రోజు రోజుకు బలం పుంజుకుంటాడు. వాటన్నిటిని ఎదుర్కొనగలిగే శక్తిని దేవుడు మనకిస్తారు. ప్రభు సన్నిధిని మీరు మోకరిల్లి ఆయన యొక్క ఆదరణ పొందుకున్నట్లయితే మీరు కూడా మరి ఒకరికి ఆదరణ కలిగించేవారు ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారమవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇచ్చేవారిగా ఉండాలని, పై చేయిగా ఉండాలని, ఆదరించేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేవారిగా ఉండాలని, కింది వారిగా ఉండాలని, ఎవరు ఆదరిస్తారనని జాలి మాటల కోసం ఎదురు చూసే వారిగా ఉండాలని కానే కాదండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అర్థం చేసుకున్నట్లయితే నీకు దేవుడు ఏమి ఇచ్చి ఉన్నారో తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. ఇవన్నీ ఈ లోకంలో వచ్చినప్పటికీ హబక్కూకు వలె మనం ధైర్యంతో చెప్పాలి. 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు రాయబడినటువంటి గొప్ప మాటలు. అంజూరపు చెట్టు పూలు పూయకుండినప్పటికీ, పొలములో పంట లేనప్పటికీ, మందలో గొర్రెలు లేకపోయినప్పటికీ, శాలలో పశువులు లేకపోయినప్పటికీ నేను నా ప్రభునందు సంతోషిస్తాను, నా రక్షకుని యందు నేను ఆనందిస్తాను. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి. కనుక విచారములన్నీ వదిలివేసి మీ చింత యావత్తు ఆయన పాదముల దగ్గర వేసి సంపూర్ణంగా దేవుని యందు ఆయన యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోనండి. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపజేయును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ గొప్ప ఆదరణతో నా యొక్క ప్రాణములకు నెమ్మది కలగజేయుచున్నా అని వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకున్నటకు ప్రభా నీ సన్నిధిని గడుపు జ్ఞానం నాకు దయచేయండి, అటు కృపను నాకు దయచేయండి. ఈ దినమంతా దీవించండి, ఆశీర్వదించండి. బయటకు వెళ్ళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా, ప్రతి అడుగులోనూ తోడుగా ఉండండి, ప్రతి నిర్ణయాల్లోనూ తోడుగా ఉండండి. ఈరోజు మరింత ఆశీర్వాదకరంగా నాకు మార్చండి ప్రభా. ఎటువంటి మోహపు చూపుల్లో కానీ ప్రభా, ఎటువంటి మాటలో కానీ, ఎటువంటి నడవడికలో కానీ పాపము నా యొక్క జీవితంలోకి ప్రవేశించకుండా నిలవబడగలుగుటకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధతలో నిన్ను పోలి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నా కుటుంబాన్ని, నా భార్యను, నా భర్తను, నా బిడ్డలను, నా తల్లిదండ్రులు సమస్తము మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ఈ దినము ఉదయకాలం మొదలుకొని సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల నా కూడా ఉంచమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును, నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.